సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ సెగ్మెంట్ పై ఉన్న మమకారం మిగతా నియోజకవర్గాలపై లేదన్నారు ఎంపీ డీకే అరుణ. గత ప్రభుత్వంలోనూ కొంతమంది పాలకులు తమ నియోజకవర్గాల్ని మాత్రమే అభివృద్ధి చేసుకున్నారన్నారు. అదే బాటలో ప్రస్తుత సీఎం రేవంత్ కూడా నడుస్తున్నారని విమర్శించారు డీకే అరుణ. అభివృద్ధి పనులు కేవలం కొడంగల్ ప్రాంతంలోనే కొనసాగుతున్నాయన్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు జరగాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. మహబూబ్నగర్ పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా అనే సంగతి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు. మీరు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ప్రతి రోడ్డు కోసం కూడా నిధులు తీసుకొచ్చి ఆ నిధులు విడుదలైతాయనేటటువంటి విశ్వాసాన్ని కలిగిస్తేనే ఈ పాలమూరు జిల్లాలో రోడ్లు మీ శాంక్షన్ ఇచ్చి ఒక కాగితం ఇచ్చి నేను 10,000 కోట్లు శాంక్షన్ ఇచ్చిన 5,000 కోట్లు శాంక్షన్ ఇచ్చిన అంటే ఎవరు ముందుకు వస్తలే రోడ్లు లేనికి. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఈరోజు రేపో ఎప్పుడో ఇవ్వబోతాం. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ బయటకు వెళ్ళబడుతుంది. మరి ఎన్నికలు ఎలక్షన్ అయిన ఎమ్మడే నిర్వహించాలి. సమయం సర్పంచుల టైం అయిపోగానే నిర్వహించుడు అయిపోయింది కదా. సర్పంచుల యొక్క సమయము వాళ్ళ టర్మ్ అయిపోగానే ఎందుకు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క పని లేదు. కేవలం ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో రోడ్లు మీరు శాంక్షన్ చేసి రోడ్లు అవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీరు ఉన్నారు కాబట్టి బిల్లులు ఇస్తారనేటటువంటి విశ్వాసం కావచ్చు. మొన్న తెలంగాణ చేసినటువంటి కులగణన, కొత్త కులగణన చేయించింది, జనగణన కులగణన. దాని ప్రకారము వార్డు మెంబర్ల ఎన్నికంట, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు. గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీల రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన జనగణన ప్రకారము బీసీల రిజర్వేషన్లు అంట. అంటే ఎన్ని రకాల రిజర్వేషన్లు వీళ్ళు పాటిస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఈరోజు ఇందిరమ్మ చీరలని పెట్టిండ్రు. ఇందిరమ్మ చీరలు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు లేదా ఇందిరమ్మ? వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా. మళ్ళీ ఇందిరమ్మ ఇప్పుడే వచ్చిందా? 2 ఏళ్ల నుంచి ఇందిరమ్మ చీరలు మీరు ఎందుకు ఇవ్వలేదు? బతుకమ్మ చీరలు దసరాకే ఇస్తామంట్రి, మరి ఎందుకు ఇవ్వలేదు? చేనేత చీరలు ఇస్తామంట్రి, ఈరోజు చేనేత లేదు. ఈరోజు మొత్తం పవర్ లూమ్స్ లో చేపించి ఇస్తున్నారు చీరలు. మళ్ళా చేనేత కార్మికులను ప్రోత్సహిస్తామని చెప్తుంది, మరి ఎక్కడ? మరి చేనేత చీరలు కాకుండా ఈరోజు మళ్ళీ పవర్ లూమ్స్ లో నేసిన చీర, పవర్ లూమ్ల మీద తయారైన చీరల్ని ఈరోజు ఎన్నికల కోసం మీరు పంచడానికి తయారయ్యారు.